Hi, good morning everybody. This is Upara Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishna Veni. In this video, I am going to solving the math problems of Grand Test 5. మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు ఎస్జిటి ఆస్పిరెంట్స్ కొరకు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 5 ఎగ్జామ్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుందాము. 89th క్వశ్చన్ చూసామంటే ఒక రెండంకెల సంఖ్య ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యల మొత్తం క్రింది వానిలో ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడును. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 9, సెకండ్ వన్ ఈజ్ 10, థర్డ్ వన్ ఈజ్ 11, ఫోర్త్ వన్ ఈజ్ 12. సో ఇప్పుడు నేను 12 తీసుకున్నాను అనుకోండి. 12 తీసుకుంటే దాన్ని రివర్స్ చేస్తే 21 అవుతుంది, యాడ్ చేసినట్టే 33 అవుతుంది. ఇది అవుతుంది మనకు 3తో కంప్లీట్గా డివిజన్ అవుతుంది. నెక్స్ట్ అట్లే 45 తీసుకున్నాను అనుకోండి, ఇది రివర్స్ చేస్తే 54 ఏమొస్తుంది 99, ఇది కూడా ఏమవుతుంది 11తో డివిజన్ అవుతుంది. ఇంకా డౌట్ వస్తే మనకు పెద్ద తీసుకుందాం, 82 అనుకుందాము, అంటే 28 అనుకుందాం, ఇది 10, 110 అనమాట. 110 అంటే అప్పుడు ఇది కూడా ఏమవుతుంది మనకు 11తో డివిజన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రెండంకెల సంఖ్యని తీసుకొని దానిని తారుమారు చేసిన తర్వాత ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేటువంటి రిజల్టెడ్ వాల్యూ మనకి ఏమవుతుందో ఖచ్చితంగా 11తోనే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 90 క్వశ్చన్. రెండు సంఖ్యల కసాగు మరియు గసాకాల మధ్య భేదం 133. కసాగు గసాగాకి 20 రెట్లు మరియు వానిలో ఒక సంఖ్య 35 అయిన రెండవ సంఖ్య అన్నాడు. మనకేమి ఇచ్చాడంటే రెండు సంఖ్యలకు సంబంధించినటువంటి కసాగు గసాగు ఇచ్చాడు, మళ్ళీ వాడికి రిలేషన్ ఇచ్చాడు. ఫస్ట్ రిలేషన్ ఏం తీసుకున్నామంటే కసాగు గసాకాకి 20 రెట్లు అన్నాడు. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ గసాకాని ఎక్స్ అనుకుంటా, కసాగు ఏమవుతుంది అప్పుడు 20x అవుతుంది. మళ్ళీ ఇంకో రిలేషన్ ఏమంటే ఈ కసాగు గసాకాకి భేదం అంటే కసాగు మైనస్ గసాగా వచ్చేసి ఎంత అంట 133 అంట. అప్పుడు ఏమన్నా వస్తాను నేను 20x మైనస్ ఎక్స్ ఎంత వస్తుంది 133, అంటే 19x ఈజ్ ఈక్వల్ టు 133, 19 1 19 7. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమి 7 అనమాట. మరి ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఎక్స్ అంటే అర్థమే మనకు ఇది గసాబ కదా, గసాబ్ వచ్చేసి 7 అని చెప్పి అర్థము. నెక్స్ట్ కసాగ్ ఏమవుతుంది 20x మనకు, అంటే 20x అంటే 20 × 7 వేస్తే ఎంత వస్తుంది 140 వస్తుంది. కసాగు 140, గసాబ్ వచ్చేసి ఎంత 7 అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఒక సంఖ్య వచ్చేసి దాంట్లో మనకు వాడే ఇచ్చాడు, ఎంత అని ఇచ్చాడంటే 35 అని చెప్పని ఇచ్చాడు. ఇంకో సంఖ్య ఇది అంటాడు, అంటే BA1 అని చెప్పని కనుక్కోవాలి మనం. మన ఒక ఫామ్లో ఉంది ఏమంటే రెండు సంఖ్యల యొక్క లబ్ధం వచ్చేసి వాటి కసాగు గసాకాల లబ్ధానికి సమానం అని చెప్పని మనకు తెలుసు అనమాట. మరి దాన్ని బేస్ చేసుకున్నామంటే ఏ అంటే మనకు 35B తెలియదు కాబట్టి అట్లా రాసుకున్నాము. మరి కసాగ్ ఎంత ఆల్రెడీ కనుక్కున్నాం మనం, ఎంత వచ్చింది కసాగ్ వచ్చేసి 140 వచ్చింది. మరి గసాగ్ వచ్చేసి ఎంత వచ్చిందంటే 7 వచ్చింది అనమాట. ఇప్పుడు 35 1 35, 4 తీసుకోవచ్చు. 4 × 7 ఎంత 28. సో రెండవ సంఖ్య ఏమవుతుంది మనకంటే 28 అవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్ లేదంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 91 క్వశ్చన్. ఒక భిన్నంలో లవము హారము కంటే 6 తక్కువ, లవమునకు 3 కలిపిన భిన్నం 2/3కు సమానమైన ఆ భిన్నం అన్నాడు. సింపుల్. ఫస్ట్ మనకేమి ఇచ్చాడంటే ఒక భిన్నంలో లవము హారము కంటే 6 తక్కువ అన్నాడు. కాబట్టి నేనేం చేస్తానంటే హారాన్ని ఫస్ట్ ఎక్స్ అనుకుంటా, లవం ఏమవుతుంది అప్పుడు x - 6 అవుతుంది. మరి ఆ భిన్నం అంటే ఏం చేస్తాం మనము లవము బై హారం రాస్తాం కదా. కాబట్టి లవం బై హారం అంటే ఏముంది x - 6/x అనమాట. ఆ తర్వాత ఏమన్నాడంటే ఈ లవానికి ఏం చేస్తాడంట +3 యాడ్ చేస్తాడంట. అంటే x - 3 +3 యాడ్ చేస్తే ఆ భిన్నం ఏమవుతుందంట మనకంటే 2/3 అయిందంట. అంటే 2/3 అని చెప్పి రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ భిన్నం అని నడవడు. అప్పుడు x - 6 + 6 అంటే ఏమొస్తుంది -3/x ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినానంటే నేను 3 × x 3x అవుతుంది. నెక్స్ట్ 3 3 9, ఆ తర్వాత 2x రాసుకోవచ్చు. నెక్స్ట్ 3x - 2x ఈజ్ ఈక్వల్ టు +9, x ఈజ్ ఈక్వల్ టు ఎంత 9, అంటే మీ హారం వచ్చేసి 9 వచ్చింది అనమాట. నెక్స్ట్ లవం వచ్చేసి మనకు x - 6 అంటే ఏమొస్తుంది 9 - 6 అంటే ఎంత 3, లవం 3 వచ్చింది, హారం వచ్చేసి 9 వచ్చింది. అప్పుడు భిన్నం అంటే ఏం చేస్తాము లవం బై హారం రాస్తాం. అంటే 3/9, అంటే 3 1 3 3 ఎంత వస్తుంది 1/3 అనమాట. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో 1/3 ఇవ్వలేదు, ఏమని ఇచ్చాడంటే 3/9 అని చెప్పని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. కాబట్టి ఏం చేయొచ్చు మనం ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. 92 క్వశ్చన్. ఒకడు 5 గుడ్లు 30 రూపాయల చొప్పున కొన్ని గుడ్లను కొని వాటిని 7 గుడ్లు 70 రూపాయల చొప్పున అమ్మగా 400 రూపాయల లాభం పొందిన అతను కొనిన గుడ్ల సంఖ్య ఎంత? ఇక్కడ కన్ఫ్యూజన్ కోసం ఏం చేశాడంటే ఎన్ని గుడ్లను అయితే కొన్నాడో అన్ని గుడ్లను అమ్మలేవాడు.
కొన్న గుడ్ల సంఖ్య అమ్మిన గుడ్ల సంఖ్య ఎట్లున్నాయి మనకంటే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కానీ మొత్తానికి ఎంత వచ్చింది లాభం అంటే 400 లాభం వచ్చిందట. 400 లాభం వచ్చి ఎన్ని గుడ్లను కొన్నాడు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఏం చేస్తామంటే మనము కొన్న వేళ ఒక గుడ్డికే ఫైండ్ అవుట్ చేస్తాము, అమ్మిన వేళ కూడా ఏం చేస్తాము ఒక గుడ్డికే ఫైండ్ అవుట్ చేస్తాము. మరి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు మనకంటే ఒకడు 5 గుడ్లను ఏం చేశాడు 30 రూపాయలకి అమ్మినాడు. అంటే ఒక గుడ్డు కొన్న వేళ మనకు ఎంత వస్తుందంటే అప్పుడు 30/5 ఎంత 6 రూపాయలకి కొన్నాడు అనమాట. నెక్స్ట్ 7 గుడ్లను ఏం చేసినాడు 70 రూపాయలకి అమ్మినాడు అనమాట. అంటే ఒక గుడ్డు అమ్మిన వేళ ఏమవుతుంది అప్పుడు 70/7 ఎంత 10 రూపాయలకి అమ్మినాడు. అంటే 6 రూపాయలకి కొని 10 రూపాయలకి అమ్మినాడంటే లాభం ఎంత వస్తుంది మనకి అప్పుడు అంటే 10 - 6 ఎంత 4 రూపీస్ లాభం వచ్చిందన్నమాట. కానీ అతనికి కంప్లీట్గా ఎంత వచ్చింది 400 రూపాయలు లాభం వచ్చిందన్నమాట. 400 రూపాయలకి ఎన్ని గుడ్లను కొనింటే వచ్చింది లాభం అని చెప్పి క్వశ్చన్ అనమాట. అప్పుడు ఏ విధంగా కంపేర్ చేసుకున్నాం అంటే ఇప్పుడు 4 రూపీస్కి ఒక ఎగ్ అయితే 400 రూపీస్కి హౌ మెనీ ఎగ్స్ అని చెప్పి మనం కంపేర్ చేసుకునేటప్పుడు 400/4 × 1 4 1 = 400 ఎంత 100 ఎగ్స్ అని చెప్పి అర్థం అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎన్నోదంటే అప్పుడు మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 93 క్వశ్చను 12,600 రూపాయలకు 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు ఒక చక్రవడ్డీ ఎంత అన్నాడు. డైరెక్ట్ ప్రాబ్లమే కానీ షార్ట్కట్ ఫామ్లో చేస్తాం మనం. ఏ విధంగా అంటే 10% మీన్స్ 10/100. సో 0 0 క్యాన్సల్ అయితే వస్తుంది 1/10. అంటే దీని అర్థం ఏమంటే 10 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. నేను ఏం చేస్తానంటే ప్రిన్సిపాల్ అని వేసుకుంటా, తర్వాత ఇంట్రెస్ట్ అని వేసుకుంటా, ఆ తర్వాత టోటల్ వేసుకుంటా అంటే మొత్తం వేసుకుంటా. అంటే ఇప్పుడు మనం దీని ప్రకారం చేస్తాను 10 రూపీస్కి ఎంత ఇంట్రెస్ట్ 1 రూపీ ఇంట్రెస్ట్ మొత్తం ఏమవుతుంది అప్పుడు 10 + 1 ఎంత 11 రూపీస్. అట్లా మనకు ఒక టైం ఎంత 2 ఇయర్స్ అన్నాడు. కాబట్టి ఏం చేస్తానంటే దీన్ని 2 టైమ్స్ వేస్తాను. అంటే 10, 1 మళ్ళీ 11 వేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తాను. ఎంత వస్తుంది 100 వస్తుంది. ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది 121 వస్తుంది. అంటే టోటల్గా మనకు 100 రూపీస్కి ఎంత వచ్చింది మొత్తం వచ్చేసి అమౌంట్ అంటే 121 వచ్చింది. ఇప్పుడు దీనికి సిఐ అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే మనకు 121 - 100 చేస్తాం. ఎంత వస్తుంది 21 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పి అర్థం. అంటే చక్రవడ్డీ మనకి ఎంత వచ్చింది 21 రూపీస్ వచ్చింది. అంటే ఎంత అమౌంట్కి వచ్చింది మనకు ఎంత ప్రిన్సిపాల్కి వచ్చింది మనకు 100 రూపీస్కి. అంటే 100 రూపీస్కి 21 రూపీస్ చక్రవడ్డీ అయితే మనకి ఇచ్చినటువంటి అసలు ఎంత ఉంది 12,600కి ఎంత అని చెప్పి అర్థం. అప్పుడు 12,600/100 × 21 వేసినామంటే 2 zeros క్యాన్సల్ 126 × 21 అనమాట. మనం మల్టిప్లికేషన్ చేసినామంటే ఖచ్చితంగా 2646 వస్తుంది. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 94 క్వశ్చను సరేఖీయాలైన n బిందువుల గుండా గీయగల రేఖల సంఖ్య అన్నాడు. సరేఖీయాలంటే ఒకే లైన్లో ఉన్నటువంటి బిందువులు మనకు. అంటే ఇప్పుడు మనకు ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఒకే లైన్లో ఉన్నటువంటి n బిందువులు అంటే నంబర్ ఆఫ్ ఇలానే ఉంటాయి. ఉంటే ఎన్ని లైన్స్ గీయచ్చు మనం అంటే ఒకటే గీయచ్చు అనమాట. కాబట్టి ఏం చెప్పచ్చు మనం అంటే ఇచ్చిన ఆప్షన్ లేదు, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 95 క్వశ్చను క్రింది వాటిలో బహుముఖి యొక్క అంచులు శీర్షములు ముఖాలకు ఆయిలర్ సూచించిన సంబంధము అన్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఆ రిలేషన్స్ ఎలా ఉన్నాయో మనం గమనించవచ్చు ఒకసారి. ఇక్కడ F+V అన్నాడు. F అంటే మనకు ఫేసెస్ అనమాట, అంటే ముఖాలు. ఆ తర్వాత V అంటే ఏమొస్తాయి మనకి అంటే వర్టిసెస్ అంటే శీర్షాలు వస్తాయి. ఇవి వచ్చేసి ఎడ్జెస్ అంటే అంచులు అనమాట, +2 అని చెప్పి అర్థం ఉంటుంది. ఇక్కడ వీటిలో అబ్జర్వ్ చేస్తే మనకు F+V = E+2 అన్నాడు. తర్వాత సెకండ్ ఆప్షన్ చూస్తే V+F అంటే దీన్నే రివర్స్ రాసినాడు. తర్వాత 2+E దీన్నే రివర్స్ రాసినాడు, పైదాన్నే రివర్స్ రాసినాడు. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ తీసుకున్నామంటే F ఇక్కడే పెట్టినాడు. ఈ +2 ఇటువైపు వస్తే ఉంది -2 అయింది. నెక్స్ట్ ఈ V వచ్చేసి ఇటువైపు వస్తే ఉంది -B అయింది. కాబట్టి జస్ట్ ఆప్షన్స్ని చూసి అబ్జర్వ్ చేస్తేనే ఏం చెప్పొచ్చు మనము ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. లేదు మనకు రీజనబుల్గా ఆన్సర్ కావాలి అన్నప్పుడు ఏదైనా ఒక మనము సమగణం కానీ దీర్ఘగణం కానీ మనం తీసుకున్నామంటే మనకు ఫస్ట్ ఫేసెస్ ముఖాలు ఎన్ని ఉంటాయి మనకంటే 6 ఉంటాయి అనమాట. అంటే ముఖాలు వచ్చేసి 6 ఉంటాయి. నెక్స్ట్ అట్లనే మనకి వర్టిసెస్ అనమాట. మరి వర్టిసెస్ ఎన్ని ఉంటాయి అంటే మనకు ఖచ్చితంగా ఎన్ని ఉంటాయి 8 ఉంటాయి మనకు. అంటే ఏమి శీర్షాలు వచ్చేసి ఎన్ని ఉంటాయి మనకంటే 8 ఉంటాయి. నెక్స్ట్ ఎడ్జెస్ వచ్చేసి ఎన్ని ఉంటాయి మనకు అంటే ఎడ్జెస్ అంటే ఈ భుజాల మాదిరిగా అంటే అంచులు తీసుకోవాలి మనం. ఎడ్జెస్ అంటే అంచులు అనమాట. ఈ మొత్తం అంచులు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసామంటే మనకు అంచులు వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి అనమాట. ఇప్పుడు దీని ప్రకారం ఇప్పుడు ఫేసెస్ ఎన్ని మనకు ఫేసెస్ అంటే ముఖాలు వచ్చేసి 6, తర్వాత
శీర్షాలు వచ్చేసి 8, తర్వాత ఎడ్జెస్ వచ్చేసి 12 + 2 ఎంత 16 + 8 ఎంత వస్తుంది 14. ఇక్కడ ఇవిడంతా 14 అనమాట. కానీ వీటిని ఏం చేసినాడు అటు ఇటు మార్చేసినాడు. కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుంది ఆన్సర్ మనకంటే అన్నీ కూడా 5 అని చెప్పొచ్చు అనమాట. ఓకే. 96 క్వశ్చను 17x y 25 23ల సగటు మధ్యగతం yకి సమానం, y = x + 2 అయిన మధ్యగతం ఎంత అన్నాడు. అబ్జర్వ్ చేస్తే 17x y తర్వాత 25 23ల సగటు అన్నాడు. సగటు అంటే మనం ఏం చేస్తాము రాసుల మొత్తము బై రాసుల సంఖ్యను రాస్తాం. అంటే 17 + 25 మనకు ఎంత అవుతుందంటే 42 + 23 వచ్చేసి ఎంత వస్తుంది 65 వస్తుంది. అంటే 65 + x + y బై ఎన్ని ఉన్నాయి మనకు 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయి అంశాలు కాబట్టి 5 అని చెప్పి రాస్తా. ఈ సగటు వచ్చేసి దేనికంట మధ్యగతం yకి సమానం అన్నాడు. అట్లనే మళ్ళీ కండిషన్ ఏమి ఇచ్చాడు మనకంటే y = ఎంత అన్నాడు x + 2 అన్నాడు. ఇప్పుడు మరి ఏం కనుక్కున్నాడు మనకంటే మధ్యగతం అయినా మధ్యగతం అంటే ఏమనుకో y వాల్యూ ఎంత అని చెప్పి అర్థం. మనం y వాల్యూ అంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ x ఏం చేయాలి yని రాసుకోవాలి. ఇక్కడ y రాసుకున్నప్పుడు x = ఏమవుతుంది ఇది y - 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ x వాల్యూ ఏం చేస్తానంటే 65 + y - 2 రాసుకుంటా. ఆ yని అలానే రాస్తా బై 5 = ఏమొస్తుంది y అవుతుంది అన్నమాట. తర్వాత 65 - 2 ఎంత 63 వస్తుంది. y + y ఎంత 2y. తర్వాత 5 × y వచ్చేసి 5y. నెక్స్ట్ ఈ 2y అటువైపు వెళ్ళిందంటే 5y - 2y = ఎంత వస్తుంది 63 వస్తుంది. అంటే 3y = 63. 3 × 1 = 3 × 2 = 6 3 × 1 = 3. అంటే y = ఎంత 21 అనమాట. అంటే ఏ ఆప్షన్ మనకు అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 97 క్వశ్చన్ 4x² - 5/2 x⁴ + 3x + 2 బీజీయ సమాసంలో 14x² yz ఏకపదిలో పరిమాణములు వరుసగా అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఇది బీజీయ సమాసము, ఇది ఏకపది సమాసం అనమాట. ఈ రెండిట్లో పరిమాణాలు ఎలా ఉన్నాయని చెప్పాను. మరి పరిమాణం అంటే ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఏకపది కంటే ఎక్కువ ఉంటే బహుపదులు ఉన్నప్పుడు పరిమాణం ఎలా తీసుకుంటామంటే x యొక్క హైయెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకుంటామంట. x యొక్క ఘాతం ఎక్కువనే తీసుకుంటాం. మరి ఏది ఉంది x యొక్క ఘాతం ఎక్కడ ఎక్కువ అంటే 4 ఉంది. కాబట్టి దీని పరిమాణం ఏమవుతుంది 4 అవుతుంది. నెక్స్ట్ ఇలా ఏకపదిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఇక్కడ y ఉంది కదా దీని ఎంత ఉంది పరిమాణం 1 ఉంది. ఇక్కడ z వచ్చేసి పరిమాణం 1 ఉంది. ఈ మూడింటిని ఏం చేయాలి మనం ప్లస్ చేయాలి ఇక్కడ మనము. అంటే 2 + 1 + 1 ఎంత 4 అనమాట. కాబట్టి ఏమొస్తుంది మనకి 4,4 అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 98 క్వశ్చన్ x/y హోల్ టు ది పవర్ ఆఫ్ 2p + 1 = y/x టు ది పవర్ ఆఫ్ p - 3 అయినా p విలువ అన్నాడు. చాలా ఈజీ మనకు. దీన్ని ఎలా బేస్ చేసుకుంటామంటే ఎప్పుడే కానీ మనకి ఇక్కడ పవర్స్లో ఆన్సర్ కావాలంటే మనకు p పవర్స్లో ఉంది కాబట్టి బేసిస్ ఏం చేయాలి ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ x/y ఉంది y/x ఉంది. కాబట్టి ఈ y/xని నేను x/y అని చెప్పి రాసుకున్నానంటే మనకు a టు ది పవర్ ఆఫ్ - m = ఏమైనా ఉంది 1/a టు ది పవర్ ఆఫ్ m అని చెప్పి రాసుకోవచ్చు. అంటే అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు ఈ y/xని x/y అని చెప్పి రాసానంటే ఇక్కడ మైనస్ యాడ్ చేస్తాను అనమాట. అంటే అప్పుడు ఏం రాస్తున్నాను నేను x/y హోల్ టు ది పవర్ ఆఫ్ 2p + 1 = x/y హోల్ టు ది పవర్ ఆఫ్ ఏమని రాస్తా -p - 3 అని చెప్పి రాస్తాను. -p - 3 అని చెప్పి రాసుకుంటాం. అప్పుడు x/y టు ది పవర్ ఆఫ్ 2p + 1 = x/y టు ది పవర్ ఆఫ్ -p + 3 అనమాట. సో బేసిస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎక్స్పరెన్స్ ఆల్సో ఈక్వల్. అంటే 2p + 1 = -p + 3 అనమాట. అంటే 2p ఈ -p ఇటువైపు వస్తే +p అవుతుంది, 3 ఇక్కడే ఉంటుంది, ఇది అటువైపు వెళ్తే -1 అంటే 3p ఎంత 2 అనమాట. p ఏమవుతుంది 2/3 అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 99 క్వశ్చన్ 21 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ కొలతలు గల దీర్ఘఘనాకార కర్ర దుంగను 3 సెంటీమీటర్ల భుజంగా గల సమగణముగా కత్తిరిస్తే ఎంత ఘన పరిమాణం గల కర్ర దుంగ వృధా అగును అన్నాడు. అంటే మనకు 21, 9, 8 ఉంది. 21, 9, 8 ఉన్నటువంటి దీర్ఘగణం ఉందన్నమాట. అంటే దీర్ఘగణం అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకు ఈ దీర్ఘగణము వచ్చేసి ఏం చేయాలంట సమగణాలుగా విభజించాలన్నమాట. అంటే ఎట్లా 3 × 3 × 3 ఈ ఎన్ని సమగణాలు వస్తాయని చెప్పి అడుగుతున్నాడు. ఎన్ని సమగణాలు అప్పుడు ఏం చేస్తాం మనము దీర్ఘగణం యొక్క ఘనపరిమాణాన్ని సమగణం యొక్క ఘనపరిమాణంతో భాగిస్తామన్నమాట. అంటే n తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది పొడవు వెడల్పు ఎత్తు కదా, ఇది కూడా పొడవు వెడల్పు ఎత్తు. మనం అబ్జర్వ్ చేస్తే ఈ
పొడవుకి ఈ పొడవు 7 వస్తాయి ఇక్కడ, ఈ పొడవు తీసుకుంటే. నెక్స్ట్ దీంతో వెడల్పు తీసుకుంటే ఇక్కడ 3 వస్తాయి. కానీ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఇది కాదు కాబట్టి అంటే ఎన్ని రావచ్చు ఇక్కడ సమానాలు? 3 + 3 అంటే 2 వస్తాయి అనమాట. కాబట్టి 2 మాత్రం తీసుకుంటా. అంటే ఇక్కడ కొద్దిగా వేస్ట్ అయిందని చెప్పని అర్థం మనకు. అంటే 6 అవుతుంది అంతే ఇక్కడ మనకు. అంటే 2 మాత్రం వచ్చినాయని చెప్పని అర్థం. అంటే ఇప్పుడు 7 × 3 × 2 ఎంత వస్తుంది? 7 × 3 = 21, 21 × 2 = 42. అంటే 42 మనం ఏం చేయొచ్చు? సమగణాలని ఏర్పరచవచ్చు అనమాట. అంటే 42 సమగణాలకి ఎంత అవుతుంది అప్పుడు మళ్ళీ మన ఘన పరిమాణం మనకంటే 3 × 3 × 3 తీసుకుంటే మనకు ఇది వచ్చేది మనకు ఘన పరిమాణము. ఏది? సమగణం యొక్క మొత్తం ఘన పరిమాణం. అంటే 42 ఘన పరిమాణాలకి మొత్తం ఘన పరిమాణం ఇంత వస్తుంది. కానీ టోటల్గా ఉన్నటువంటి ఘన పరిమాణం ఎంత మనకు దీర్ఘనంది? 21 × 9 × 8. ఇప్పుడు దీన్ని మేనేజ్ చేసినామంటే మనకు ఎంత వృధా అవుతుందో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు 21 × 9 × 8 తీసుకున్నామంటే 1512 వస్తుంది. ఇది వచ్చేసి 42 × 27 అంటే అప్పుడు మనకు 7 × 2 = 14, 7 × 4 = 28, 29. నెక్స్ట్ 84 అంటే 4, 13, 9 × 2 11 అంటే 1134 అంటే 378 క్యూబిక్ సెంటీమీటర్స్ అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకు ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్. 100 క్వశ్చన్. 1 to 10, 11 to 20 తరగతుల్లో 1 to 10 తరగతి యొక్క ఎగువ హద్దు అన్నాడు. అంటే 1 to 10, 11 to 20 తరగతుల్లో 1 to 10 ఎగువ హద్దు అన్నాడు. ఎగువ హద్దు ఫార్ములా ఏం మనకు అంటే ఒక తరగతి యొక్క ఎగువ అవధికి దానికి కింద తరగతి యొక్క దిగువ అవధికి గల సరాసరి. అంటే ఎట్లా తీసుకోవాలి మనం? ఇప్పుడు ఇది ఎగువ అవధి, ఇది దిగువ అవధి, రెండింటి యొక్క సరాసరి. అంటే ఏమొస్తుంది మనకు అప్పుడు? ఎగువ హద్దు అంటే 10 + 11/2 అంటే 21/2 = ఎంత? 10.5 అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్ లేదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 క్వశ్చన్. చతురస్రం యొక్క భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడు పటము అన్నాడు. చతురస్రం యొక్క భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడు పటము అన్నాడు. భుజాల మధ్య బిందువులు మనము ఇలా తీసుకొని కలిపామంటే ఖచ్చితంగా మళ్ళీ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చతురస్రం 4 భుజాలు సమానం కాబట్టి ఈ మధ్యలో కూడా ఏమవుతాయి? ఇవి సమానంగానే ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఏది వస్తుంది? ఖచ్చితంగా మనకు చతురస్రమే వస్తుంది అనమాట. కాబట్టి ఎన్న ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 102 క్వశ్చన్. ఒక లంబకోణ సమద్బాహు త్రిభుజం యొక్క పరివృత్తం వ్యాసార్థం 9 సెంటీమీటర్లు. ఆ లంబకోణ త్రిభుజ సమద్బాహు వైశాల్యం ఎంత అన్నాడు. అంటే మనకి ఇచ్చింది ఏదంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అన్నాడు. అంటే ఏబిసి అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 2 భుజాలు ఏమవుతాయి? సమానం అవుతాయి. అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. పరివృత్తం అన్నాడు. పరివృత్తం అంటే ఈ విధంగా ఉంటుంది మనకు పరివృత్తము. ఈ పరివృత్తం యొక్క కేంద్రం ఎక్కడ ఉంటుందంటే కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది. దాని వ్యాసార్థం అన్నాడు. అంటే ఇక్కడ 9, ఇది 9 అని చెప్పి తీసుకోవచ్చు. అంటే ఎంత వస్తుంది? ఏసీ వచ్చేసి మనకు 18 అనమాట. ఏసీ మొత్తం 9 + 9 ఎంత? 18 వచ్చేస్తుంది. 18 అన్నప్పుడు దాని వైశాల్యం అన్నాడు. మన వైశాల్యాన్ని ఫార్ములాను కనుక్కోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి? ఇది తెలుసాలి మనకు. ఎక్స్ ఏమని తెలుసాలి. ఎక్స్ అంటే మనం 5 దగ్గర స్థిరం తీసుకున్నాం అనుకోండి. ఏమి? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ = కర్ణము స్క్వేర్ అంటే 18² అనమాట. అంటే 2x² = 324. 2 × 1 = 2, 16 = 2, 2 అంటే x² ఇక్కడ వచ్చింది 162 వచ్చింది. మళ్ళీ ఎక్స్ కనుక్కోవడం మనకోండి ఇక్కడ రాదు మనకు. ఇది జస్ట్ లాజిక్ మీద ఇచ్చాడు క్వశ్చన్ ఇది. కాబట్టి అలానే పెట్టుకుందాము. ఫార్ములా మనకు వైశాల్యానికి ½ × బేస్ × హైట్. ఇక్కడ ½ × బేస్ అన్న ఎక్సే, హైట్ అన్న ఎక్సే. అంటే అర్థమేమనుకో ½ × x². సో ½ × x² వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. 162 సబ్స్టిట్యూట్ చేస్తారు. 2 × 1 = 2, 8 × 16, 2 × 1 = 2. సో ఎంత ఆన్సర్ మనకు? 81 అనమాట. 81 అంటే అర్థమేమనుకో అంటే ఎన్నవదంటే ఇచ్చిన ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తే మనకు x² బేస్ చేసుకొని మనము ఏదైనా ఫైండ్ అవుట్ చేసాం. మనం ఎక్స్ని బేస్ చేసుకోపోయినాం అనుకోండి ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. 103 క్వశ్చన్ చూసామంటే పూర్ణాంకాలలో గుణకార తత్సమాంశం విలువ అన్నది తెలిసిందే మనకి. ఏది? 1 అనమాట. అంటే ఏ ఆప్షన్ మనకు? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక సంఖ్యని ఏ సంఖ్య చే గుణిస్తే మనకు అదే సంఖ్య వస్తుందో ఆ గుణించబడే సంఖ్య ఏదంటే మనకు అదేమవుతుంది? గుణకార తత్సమాంశం అవుతుంది. సపోజ్ ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి. 2ని 1తో గుణిస్తే 2 వస్తుంది. 3ని 1తో గుణిస్తే 3 వస్తుంది. కాబట్టి ఏం చెప్తాం? గుణకార తత్సమాంశం అంటే 1 అని చెప్తాం అనమాట. 104 క్వశ్చన్. 0.4 బార్ వర్గమూలం ఎంత అన్నాడు. 0.4 బార్ వర్గమూలం ఎంత అన్నాడు. అంటే ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకి భిన్న రూపంలో ఎలా రాసుకుంటామని అబ్జర్వ్ చేస్తాం. మనం షార్ట్కట్లో చెప్తా. ఏ పాయింట్ బీసీడీ బార్ని భిన్న రూపం ఎలా రాస్తామంటే ఫస్ట్ పాయింట్ బార్ చేసి మొత్తం రాసేస్తాం. అంటే ఏబిసిడి. నెక్స్ట్ ఏం చేస్తానంటే
ఈ బార్ పార్ట్ కాకుండా మిగతా పార్ట్ని మైనస్ చేస్తా. అంటే బార్ పార్ట్ కాకుండా మిగతా పార్ట్ ఏముంది, ఏబీ ఉంది. ఏబీని మైనస్ చేసి ఇప్పుడు డినామినేటర్లో ఏం చేస్తానంటే రైట్ సైడ్ మాత్రం తీసుకుంటాం. పాయింట్కి రైట్ సైడ్ మాత్రమే. ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అన్ని నైన్స్ వేయాలి. అంటే 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 నైన్స్ వేస్తా. ఎన్ని డిజిట్స్కి అయితే బార్ లేదో అన్ని జీరోస్ వేసుకోవాలి. ఓన్లీ రైట్ సైడ్ మాత్రం తీసుకోవాలి డినామినేటర్కి. ఇది మనకు ఇప్పుడు మనకి 0.4 బార్ అంటే మనకేం చేయాలి, 4 రాస్తా. మరి బార్ లేని పార్ట్ అంటే ఏమో 0 ఉంది కాబట్టి -0 చేస్తా. నెక్స్ట్ డినామినేటర్లో రైట్ సైడ్ మాత్రమే. ఎన్ని డిజిట్స్కి బార్ ఉంది, ఓన్లీ 180 బార్ ఉంది కాబట్టి ఒక 9 మాత్రం రాస్తా. అయిపోయింది. ఎంత 4/9. 4/9కి ఏం చేయాలి మనము, వర్గమూలం అంటే వస్తుంది ఈజీగా 2/3 వస్తుంది. 2/3 మీన్స్ 3తో 2ని మనకి 0.0. 3 6 జా 18, 2 మళ్ళీ 0, 3 6 జా 18, 2 0, 3 6 జా 18. సో ఏమొస్తుంది మనకు 0.6666 అంటే అర్థమేమి 0.6 బార్ అని చెప్పి అర్థం. అంటే ఇచ్చిన ఆప్షన్ లేదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది టోటల్ మనకి గ్రాండ్ టెస్ట్ 5లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషను. మరి ఇఫ్ యు లైక్ మై క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ share my videos to your friends, well wishers. Thank you. This is Upara Srinivasulu.